హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అత్తాకోడళ్ళ కథల్లోని ఓ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఓ ఊళ్ళో ఓ విధవరాలు ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. వాడు వట్టి చవట. వాడికి ఏ పని చేత కాదు. అలాంటి కొడుక్కు పెళ్ళీడు వచ్చాక ఒక పిల్లను చూసి పెళ్లి చేసింది ఆ తల్లి. కొన్నాళ్లకు వాడి పెళ్ళాం కాపురానికి వచ్చింది. పెత్తనం అంతా తల్లిదే కాబట్టి అత్తగారు కోడల్ని నానా బాధలు పెట్టేది. కడుపు నిండా అన్నమేనా తిననిచ్చేది కాదు. వాళ్ళ దొడ్లో ఒక కాకరపాదుంది. అత్తగారు అప్పుడప్పుడు ఆ కాయలు కోసుకుని వండుకుని తినేది. కోడలకు ఒక్క కూర ముక్క కూడా పెట్టేది కాదు. కూర తినాలని కోడలికి కోరికగా ఉండేది. అసలే కోడలికి కాకరకాయ కూరంటే మహా ఇష్టం. అందులోనూ తినటానికి లేకపోవటం చేత ఆ ఇష్టం మరీ మోహంగా మారింది. కానీ ఏం చేస్తుంది? ఓ రోజున అత్తగారు తన కూతుర్ని చూద్దామని ఆ పక్క ఊరు వెళ్ళింది. ఇదే సమయమని కోడలు కాకరకాయలు కోసుకుని చక్కగా కూర వండుకుని అన్నం తినబోతోంది. ఇంతలో అత్తగారు వచ్చి తలుపు తట్టింది. గట్టి చిక్కు వచ్చింది కోడలికి. ఆ వండిన అన్నం, కూర మంచినీళ్ళ బిందెలో పెట్టుకుని అత్తగారికి తలుపు తీసి తాను నీళ్లు తెచ్చే నెపంతో బయటికి వెళ్ళిపోయింది కోడలు. అయితే ఆ నూతి దగ్గర మాత్రం ఆమెకు వీలు చిక్కుతుందా? ఊళ్ళో వాళ్ళంతా అప్పుడే బావికి నీళ్లకు వచ్చారు. అక్కడ తింటానికి వీలు లేక మరి కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడిలో దూరి ఎవరైనా వస్తారేమో అన్న ఆదుర్దాతో పెద్ద పెద్ద ముద్దలు చేసి తినటం మొదలుపెట్టింది. అలా తినటం అమ్మవారికే ఆశ్చర్యం వేసి ముక్కు మీద వేలు వేసుకుంది అమ్మవారు. ఆ అన్నం కూర తినడం అవగానే కోడలు లేచి బావికి వచ్చి నీళ్లు తోడుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం గుడి పూజారి గుడికి వచ్చి అమ్మవారి ముక్కు మీద వేలు చూసి ఆశ్చర్యపోయాడు. అగలు పొగలు గక్కుతూ పోయి రాజుగారితో ఈ సంగతి చెప్పాడు. రాజు పురోహితుల్ని పిలిపించాడు. ఇది గ్రామానికే అరిష్టమన్నారు పురోహితులు. ఆ వేలు తీయించిన వారికి 1116 ఇస్తామని చాటింపు వేయించారు రాజుగారు. ఎంతమందో ప్రయత్నించారు. కానీ అమ్మవారు ముక్కుమించి వేలు తీయలేదు. నే తీయిస్తానని బయలుదేరింది కోడలు. మళ్ళీ తన బిందె తీసుకుని తిన్నగా గుడిలోకి వెళ్ళి తలుపులేసి బిందె పైకెత్తి దేవతతో మొగుడి చాటు పెళ్ళాలుంటారు, అత్తచాటు కోడళ్ళుంటారు. నువ్వేం ఆడపుటక పుట్టలేదా? నీకు ఓ అత్త ఉంటుంది కదా! అత్తగారు కోడల్ని పెట్టే బాధలేమిటో నీకు తెలీదా? నా అత్త నన్ను పెట్టే హింసలు నీకు తెలీదా? ఏనాడైనా నేను కడుపు నిండా అన్నం తినడం నువ్వు చూసావా? ఒకరిని చూసి ముక్కున వేలేసుకునే మాయరోగమేంటి? లోకమాతవు. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా నీకు? వేలు దించుతావా? బిందెతో నెత్తిమీద ఒక్కటి పెట్టమంటావా? అంది. అంతే. అమ్మవారు బెదిరిపోయి ముక్కు మించి వేలు తీసేసింది. ఈవిడ శక్తికి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు అన్నమాట ప్రకారం ఆవిడకు 1116 పట్టుచీర, రవికె, పండ్లు, పసుపు, కుంకుమ ఇచ్చారు. అత్తగారి మొహం మొండిచేటంత అయ్యింది. కోడలి సంపాదనకు మెచ్చుకుంది. ఆ రోజు నుంచి కోడల్ని కొంచెం మర్యాదగా చూడటం మొదలుపెట్టింది. ఆ ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని బెదరగొట్టిన ఇల్లాలు కాబట్టి ఆవిడ కంటే ఈవిడే గొప్ప అనుకున్నారు. అక్కడ నుంచి మొక్కుబడులన్నీ ఈవిడకే ఇవ్వసాగారు. పళ్ళు, పలహారాలు, కోళ్ళు, గొర్రెలతో ఇల్లంతా నిండిపోతోంది. అత్తగారికి సంతోషంతో పాటు అసూయ, భయము బయలుదేరాయి. ఓ రోజున కొడుకుని రహస్యంగా పిలిచి, ఒరే అబ్బాయ్, నీ పెళ్ళాం సామాన్యమైంది కాదు నాయనా. అదేదో భయంకరమైన శక్తి. నిన్ను నన్ను కూడా మింగేస్తుంది కొద్ది రోజుల్లో. ఈ పీడ వదుల్చుకుని నువ్వు మళ్ళీ పెళ్ళాడరా బాబూ అంది. అసలే వట్టి చవట అయిన వాడు, అమ్మా, ఇన్నాళ్ళు నాకు నిన్ను చూస్తేనే భయంగా ఉండేదే. ఇప్పుడు దాన్ని చూసినా కూడా నాకు చచ్చేంత భయంగా ఉంది. ఎలాగ వదులుతుందే ఈ పీడ అన్నాడు కొడుకు. ఒక ఉపాయం చెప్పింది తల్లి. సరే అనుకున్నారు తల్లి కొడుకులిద్దరూను. ఆ రాత్రి భోజనాలయ్యాక
బలవంతంగా కోడలు నోట్లో గిద్ద కొట్టి ఓ చాపలో చుట్టబెట్టి కట్టివేసి తల్లి కొడుకులిద్దరూ సాయం బట్టి శ్మశానానికి మోసుకుపోయారు. అక్కడ కాష్టం పేర్చారు. ఇంతలో నాయనా, అగ్గిపెట్టె తెచ్చావా అంది తల్లి. లేదు, నువ్వు చెప్పలేదుగా అన్నాడు కొడుకు. ఒరేయ్ చవట, దాన్ని తగలబెట్టేద్దామనుకున్నప్పుడు అగ్గిపెట్టె కావాలి కదరా అన్నది తల్లి. శ్మశానంలో నిప్పు ఉంటుందనుకున్నాను అన్నాడు కొడుకు. సరే, అయ్యిందేదో అయిపోయింది. నువ్వు ఇక్కడే ఉండు. నే వెళ్ళి నిప్పు తెస్తాను అన్నది తల్లి. అమ్మ బాబోయ్! నేనుండలేను. నాకు భయం అన్నాడు. సరే, నేనే ఇక్కడ ఉంటాను. నువ్వెళ్ళి నిప్పు పట్టుకురా అన్నది తల్లి. అమ్మో! ఈ చీకట్లో ఒక్కడినే వెళ్ళడానికి నాకు భయమే అన్నాడు కొడుకు. ఇక చేసేది లేక సరేనని ఇద్దరూ వెళ్ళి తేవడానికే నిశ్చయించుకున్నారు. ఆ చాపచుట్ట అక్కడ పెట్టి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈలోగా కోడలు కట్లు వదిలించుకొని మెల్లగా బయటకు వచ్చి నోట్లోంచి గిద్ద తీసి ఆ పక్కనే ఉన్న ఒక ఈతబొండును ఆ చాపలో కట్టేసి ఓ చెట్టెక్కి కూర్చుంది. తల్లి కొడుకు తిరిగి వచ్చారు. చాపచుట్ట సాయం బట్టి కాష్టం మీద పెట్టి నిప్పంటించి ఇక వదిలింది పీడ పద అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆ ఊరి రాజుగారి ఇంటో దొంగలు పడి నగలు, ధనము, పట్టుచీరలు దోచుకుని ఊరి బయట శ్మశానం దగ్గర చెట్టు కింద కూర్చుని లెక్క పెట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఉన్న కోడలు కునికిపాట్లు పడుతూ జారి దబేలున కింద పడింది. దొంగలు ఈవిడను చూసి అమ్మవారికి పై అమ్మవారని పోల్చుకుని సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ తెచ్చిన ధనం, నగలు, పట్టుచీరలు ఆవిడకే సమర్పించి చక్కా పారిపోయారు. ఆ నగలు, ధనము తీసుకొని ఆ పట్టు చీరల్లోంచి ఓ మంచి చీర తీసుకుని కట్టుకుని తను కట్టుకున్న పాత చీర విడిచేసి ఆ మంటల్లో పడేసింది. తెల్లవారేసరికల్లా ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. హడలిపోయారు తల్లి కొడుకులు. ఇద్దరూ అతిభయంతో తలుపు తీశారు. కోడల్ని చూసి బ్రహ్మరాక్షసేనని నిశ్చయించుకుని వెల్లకిలా పడిపోయారు. కొంతసేపటికి లేచాక తాను బ్రహ్మరాక్షసిని కాదని, నిజంగా కోడల్నేనని చెప్పింది. తాను స్వర్గలోకం వెళ్ళానని, అక్కడ మామగారు కనబడ్డారని, ఈ నగలు నాణేలు ఇచ్చారని చెప్పి నమ్మకం కలిగేట్టుగా అన్నీ చూపించింది. నిజమే అని నమ్మింది అత్త. ఇంకా ఏమైనా చెప్పారా మీ మామయ్య అని అడిగింది. మీ అత్తను చూసి చాలా రోజులయింది. ఓ మారు చూడాలని ఉంది. నీవు వెంటనే వెళ్ళి మీ అత్తను పంపించు. ఈ నగలు అవి ఇయ్యి. ఇక్కడ నాకేం లోటు లేదు. ఇంకా కావలసినన్ని నగలున్నాయి. ఇక్కడ కావలసినంత భోగం అన్నారు. వెళ్ళినా సరే, మానినా సరే నీ ఇష్టం అత్తా అంది కోడలు. అయ్యో! ఎంత అదృష్టవంతురాలవే తల్లి నువ్వు. మామగారిని చూడగలిగావు. నాకు మాత్రం చూడాలని లేదుటే తల్లి. ఎన్నాళ్ళయిందో చూసి. ఇంతకంటే ఇంకేం గావాలే అని ఉవ్విళ్ళూరింది అత్త. తనను కూడా ఆ రాత్రి చాపలో చుట్టి దహనం చెయ్యమని కొడుకును, కోడల్ని బతిమాలింది. మళ్ళీ త్వరగానే వచ్చేస్తానని వాగ్దానం చేసింది. సరేనన్నారు కొడుకు, కోడలును. ఆ రాత్రి ఆవిడను చాపలో చుట్టి శ్మశానంలోనికి తీసుకువెళ్ళి చక్కగా నిప్పంటించారు. తెల్లవారింది. అమ్మ రాలేదు. ఏమే, మా అమ్మ రాలేదేం అన్నాడు భర్త. వస్తారు, తొందరపడతారేం అన్నది భార్య. ఇలాగా 3 రోజులు గడిచాయి. అమ్మ రాలేదు. ఏమే, అమ్మ రాలేదేమంటావు అన్నాడు. అయ్యో! చాలా రోజులకు వెళ్ళారు. అత్తయ్య, మామయ్య కష్టసుఖాలు చెప్పుకోవాలా మరి? అప్పుడే వదులుతారా మీ నాన్నగారు? వస్తారు ఏ నెలకో అంది భార్య. నెల గడిచింది. అమ్మ రాలేదు. 2 నెలలు గడిచాయి. అమ్మ రాలేదు. 3 నెలలు గడిచాయి. అమ్మ రాలేదు. భర్త ఈసారి అడిగినప్పుడు సావకాశంగా అతణ్ణి కూర్చోబెట్టి, రాత్రి నాకు కల వచ్చింది. కలలో అత్త కనబడి, నాకు మీ మామగారి దగ్గర చాలా బాగుందే. నాకు తిరిగి రావాలని లేదు. కావాలంటే మీరే చితిమీద కాలి మా దగ్గరికి రండి అని చెప్పింది అన్నది. ఇది విని వాడు అమ్మ ఇంక రాదని తెలుసుకున్నాడు. అయితే
శ్మశానంలో చితిలో కాలిపోవడం అంటే వాడికి చచ్చేంత భయం. అందుకని వాడు తను స్వర్గానికి వెళతానని అనలేదు. అమ్మ రాలేదని ఇంకెప్పుడూ అడగనూ లేదు. అయితే ఆనాటి నుంచి మొగుడు పెళ్ళాలిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. పిల్లా పాపల్ని కని చక్కగా పెంచుకున్నారు. అలాంటి అత్తగారి బాధను మన కోడలు యుక్తిగా తప్పించుకుందని విన్నవాళ్ళంతా సంతోషించారు. మరి మీరేమంటారు? ఇదండి అత్తాకోడళ్ళ కథల్లోని ఓ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.